వచ్చాను సార్, 20 మందిని పెట్టి మొత్తం చేయడం. వీళ్ళతో పాటు మాకు ఒక గ్రూప్ ఇచ్చారు సార్. 40,000 దాటారు సార్. ఈసారి కూడా ఒక 50,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. కానీ మనం 75,000 వచ్చినా కూడా వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీ ఇవ్వాలో ఆ రేంజ్కి మనం అరేంజ్ చేసుకుంటున్నాం సార్. వాటర్ అయితేనేమి ఒక 1 lakh వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేస్తున్నాం సార్. పసిపిల్లలకి బిస్కెట్స్, పాలు, క్యూ లైన్స్లో కూడా ఈసారి అన్ని వాటర్ లైన్స్ నడిపిస్తున్నాం సార్. ఉన్నాయి సార్, 24-30,000 కూడా తెచ్చి పెట్టుకుంటాం సార్. ఇది చాలా ఉండకూడదు. కానీ ఆ ఘాట్ రోడ్ చూస్తే టర్నింగ్ తిరిగేటప్పుడే ఎక్కడైతే రోడ్లు అనేది వాల్స్ అని డ్యామేజ్ సార్ మొత్తం. నేను లెటర్ కూడా పెట్టాను సార్. దానికి రెస్పాండ్ అనేది ఇవ్వలేదు సార్ ఎవరు. ఒకసారి తమ ద్వారా మాట్లాడితే బాగుంటుంది సార్. ఆర్ఎండ్బి పెట్టాను సార్, 2 రోజుల కింద పెట్టాను సార్. వాల్స్ అని డ్యామేజ్ సార్. కలపల్లో పెట్టాను సార్ వాల్ బోర్డులు ఘాట్లో. ఏప్రిల్ 27వ తారీఖు పెంచర్ కాలనీ నుంచి గోరపల్లి నుంచి పెంచర్ వరకు వస్తారు. మే 3వ తారీఖు ఇక్కడ ఉత్సవాలు జరుపుకొని మళ్ళా పెంచర్ కాలనీ నుంచి గోరపల్లికి పెడతారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది ఆనవాయితీ. అందుకని ఈరోజు ఈ సంవత్సరం మొదటి పీస్ కమిటీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లతో చర్చించి ఆర్డీఓ గారు, నేను, ఇంకా ఇతర అధికారులు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అందరితో కూడా చర్చించి గత లేఖన కూడా ఇంకా బాగా చేయాలని కాన్సెప్ట్ తీసుకున్నాం. గతంలో జనాభా ఎంతమంది వచ్చారో దానికన్నా మళ్ళా పెంచి ఇంకొక 20,000 మందిని కూడా మనం యాడ్ చేసుకొని ముందు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పడం కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి స్వామివారి దర్శనం కానీ, భక్తులకి ఉండేదానికి కానీ, అదేవిధంగా భోజన ఏర్పాట్లు కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా అన్ని చర్యలు చేపడతాం. ఇటు ఆర్డీఓ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా వస్తే కలెక్టర్ కూడా రావచ్చు, ఉండి దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్నీ కూడా ఆ 2-3 రోజులు ఇక్కడే ఉండి అన్ని చర్యలు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రెండ్లీగా ఎవరు కూడా ఇప్పుడే చెప్పారు కసనబడులు భక్తుల్ని వచ్చేవాడిని మర్యాదపూర్వకంగా మాట్లాడి వాళ్ళకి దర్శనం ఇప్పించి మంచి భోజనం ఏర్పాటు చేసి పంపించాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ సంతోషం. నమస్తే సార్. సార్ లాస్ట్ టైము మేము 24/7 6 to 7 మెంబర్స్ని టీమ్గా చేసుకొని మీకు చెట్టు ఉండేది పెంచేది ఉండదు, ఉన్నదాన్ని నీట్గా చేసుకుంటారు. అదే కదా. ఇప్పుడు ఈ రెండు టెంపుల్స్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ నేను కనకమండ గారు సీఎం దృష్టిలో పెట్టా. ఎందుకంటే సార్ కూడా వచ్చారు, చూశారు పోయినప్పుడు ఈ టెంపుల్కి వచ్చారు. అప్పుడు చెప్తే చేస్తానన్నాడు. అలా కూడా చెప్తాను. మీ వాళ్ళకు లెటర్ పెట్టి అప్పుడు ఉన్న రోడ్డే ఆ పక్క ఈ పక్క నీట్గా చేసుకుంటారు.